ఈరోజు ప్లాన్ వచ్చేసి వీఆర్ డూయింగ్ లెగ్ డే. సో ఫస్ట్ హిప్ కార్స్ అండ్ కొంచెం మొబిలిటీ కంప్లీట్ చేసుకున్నా. సో హిప్ కార్స్ ఒక్కటి వేస్తేనే హిప్స్ చాలా ఫైర్ అప్ అయిపోయినాయి. అండ్ 5 రెపిటేషన్స్ చేసిన, అదొక్కటి మొబిలిటీ. దాని తర్వాత కొసాక్ స్క్వాట్స్ ఇవి కొన్ని చేసిండే, అండ్ యాంకిల్ కోసం కొన్ని. యా, ఇప్పుడు దేంతో స్టార్ట్ చేయాలని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్డ్ ఉన్నా. సో ఐదర్ స్మిత్ మిషన్ స్క్వాట్స్ అయినా లేకపోతే హ్యాక్ స్క్వాట్ అయినా, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి చేయాలి ఫస్ట్. దాని తర్వాత యాజ్ యూజువల్ ఆర్డియల్స్, హెవీ ఆర్డియల్స్ అయితే వేద్దాము, ఒక 3 sets. సో చూద్దాం. యా, లెట్స్ గో. మిషన్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి, ఏదో ఒక దాని మీద స్వాప్ అయిపోయి ఒక 3 వర్కింగ్ సెట్స్ చేసుకొని విల్ మూవ్ ఆన్ టు ఆర్డియల్స్. సో ఫస్ట్ వార్మప్ సెట్ చేసుకుందాము. 1 2 3 4 5. యా, చెప్పినట్టు రెండిట్లా ఏది సెలెక్ట్ చేసుకోలేదు, పెండిలం స్క్వాట్స్ చేస్తున్నాము. అండ్ ఇది కొంచెం ఈజీగా అనిపిస్తుంది, ఎందుకంటే నీకు ఆల్రెడీ బాడీ మొత్తం సపోర్టెడే ఉంటుంది కాబట్టి జస్ట్ ఆ పొజిషన్లోకి వెళ్ళి మూవ్ చేయాలి వెయిట్స్ని, అంతే. సో ఈజీ అండ్ ఎఫెక్టివ్. సైడ్ 10 kgs వేస్తున్నా, ఇది వార్మప్ సెట్ అనుకో. దీని తర్వాత ఒక 2-3 వర్కింగ్ సెట్లు కొడదాం, అంతే, ఫినిష్ ఆఫ్ అవుతుంది. 15 ఈచ్ సైడ్, అంటే టోటల్ 30 kgs. నాకు తెలిసి ఫస్ట్ టైం చేస్తున్నా అనిపిస్తుంది నాకైతే. లెట్స్ సీ ఎన్ని రెపిటేషన్స్ వస్తాయో, మీద తెచ్చుకోకపోతే చాలు. One, 2, 3, 4, 5, 6. 6 రెపిటేషన్స్ వచ్చినాయి విత్ 30 kgs. సో పుష్ చేయొచ్చు, ఇంకా ఒక 1-2 రెపిటేషన్స్ వస్తుండే, కానీ సేవ్ చేసుకున్నా నెక్స్ట్ సెట్కి. ఈ వెయిట్ అయితే పెంచవచ్చు, నీ సపోర్ట్ చేసుకొని చేస్తే ఇంకొక 3-4 వస్తాయి. కాకపోతే సేమ్ వెయిట్తోని ఏం చేద్దాం, 10 రెపిటేషన్స్. దెన్ వెయిట్ కొంచెం డౌన్ చేసి టిల్ ఫెయిల్యూర్ వరకు వెయిట్ చేద్దాం, ఎట్లా పోతుందో చూద్దాం. టిల్ ఫెయిల్యూర్ వరకు చేసినాము. సెకండ్ సెట్ దూల తీరిపోయింది. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం కార్డియాక్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది పర్ఫార్మెన్స్. ఇట్లాంటి లెగ్ మూమెంట్స్ చేసినప్పుడు, టిల్ ఫెయిల్యూర్ వెళ్ళి డ్రాప్ సెట్స్ ఇవన్నీ కొట్టేటప్పుడు కార్డియాక్ హెల్త్ కొంచెం బెటర్ ఉండాలి. సో ఉంది, కానీ ఇంకా బెటర్ చేసుకుంటే బాగుంటుంది. యా, దీంతోనైతే అయిపోయింది. నెక్స్ట్ ఆర్డియల్స్ స్టార్ట్ చేద్దాము. ఓన్లీ 1 or 2 వార్మప్ సెట్ చేద్దాము. లెట్స్ గో. 100 kgs. గ్రిప్ పోతుందేమో అనిపిస్తుంది, చూద్దాం. 1, 2,
గ్రిప్ వస్తలే. 1, 2, 3, 4. Last. 10. Ten repetitions. 5 యాడ్ ఆన్ చేసి ఇంకో సెట్ కొడదాం. లెట్స్ గో. 110. 1, 2, 3, 4, 5. ఎస్, ఆన్ విత్ 110 kgs 10 repetitions ఏం చేసిండే, కానీ ఓన్లీ 5 repetitions వచ్చినాయి. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఏం పర్వాలేదు, మళ్ళీ నెక్స్ట్ సెషన్కి వేసుకుందాం. సో రీజన్స్ ఎన్నైనా చెప్పుకోవచ్చు చెప్పాలంటే. నిన్న లో కార్బ్ డే ఉండే, అది ఉండే, ఇది ఉండే అనుకుంటా. సో నిన్నైతే లో కార్బ్ డేనే ఉండే, ఎందుకంటే దాని ముందు రోజు సండే రోజు మనం నైట్ మండి మెక్కి తిన్నామని చెప్పేసి దాని నెక్స్ట్ డే అంటే నిన్న లో కార్బ్ డే తీసుకుంటే నిన్న వర్కౌట్ ఏం లేదు కాబట్టి ఓన్లీ మొబిలిటీ అవి ఉన్నాయి అని చెప్పేసి లో కార్బ్ డే తీసుకున్నా. అది ఈరోజు ఎఫెక్ట్ కొంచెం ఉంది, కానీ ఏం కాదు. 5 repetitions అయితే వచ్చినాయి 110 kgs తోని. నోట్ డౌన్ చేసుకొని నెక్స్ట్ సెషన్కి బీట్ చేయడానికి ట్రై చేయాలి అంతే. యా, ఇప్పుడు నెక్స్ట్ అడక్టర్స్ చేద్దాం. దాని తర్వాత విల్ డూ సమ్ కాఫ్ రైజర్స్, దెన్ విల్ సీ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. లెట్స్ గో. 45 kgs, 10 plus repetitions, working set. 1, చలో లాస్ట్ సెట్ 50 kgs, సేమ్ 12 plus repetitions ఏం చేసుకొని ఫినిష్ ఆఫ్ చేసేద్దాం. సీటెడ్ కాఫ్ రైజర్స్ చేద్దాం నెక్స్ట్. చాలా రోజులైంది చేయక. 2 sets సేమ్ 12-12 లేకపోతే 15-15 ఏం చేద్దాం. ఈ రోజుకి కొంచెం వెయిట్ తగ్గించి రెపిటేషన్స్ ఎక్కువ పెట్టుకుందాం. యప్, దాని తర్వాత విల్ సీ. లెఫ్ట్ లెగ్ క్రాంప్ వస్తుంది. ఎస్, లెగ్ వర్కౌట్ అయితే ఫినిష్ ఆఫ్ అయిపోయింది. సో నెక్స్ట్ కొన్ని నెక్ మూమెంట్స్ చేద్దామని అయితే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నా ఓవరాల్ బాడీ ఫ్రేమ్తోని నా నెక్ కంపేర్ చేసుకుంటే జరా పతలాగా అనిపిస్తుంది. సో బ్యాలెన్స్ చేయాలి దాన్ని కూడా. సో ఏం లేదు, బెంచ్ పైన లై డౌన్ అయ్యి విల్ డూ సమ్ నెక్ అప్ అండ్ డౌన్స్, దెన్ సైడ్స్. 2 sets చేద్దాము విత్ 5 kg ప్లేట్ ఆర్ 10 kg ప్లేట్ పెట్టుకొని. ముందు 5 kg ప్లేట్తో చేసిన, కానీ ఎప్పుడు వీడియోలో అయితే చూపించలేదు, బికాజ్ కొంచెం ఆడ్గా అనిపిస్తుంది అది.
కానీ చేయడంలో తప్పు లేనప్పుడు చూపించడంలో తప్పేముంది చెప్పు. సో చూడండి అది కూడా. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నీకు హార్డ్ కనిపించింది అనుకో, చెయ్యు, కానీ కళ్ళు మూసుకో. ఎవడేమనుకున్నా నవ్వినా ఏం ఫరక్ పడదు నీకు. అడుగుతారు వాళ్ళే వచ్చి మళ్ళీ తర్వాత, ఏం చేసినావు బ్రో నెక్కి అని చెప్పి. స్ట్రేంజ్ కాల్ వచ్చింది ఇప్పుడైతే. అమ్మ మొత్తం దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఈ అవ్వా సూసైడ్ చేసుకుంటాడంట మా ఫ్రెండ్ గాడు. ఫోన్ చేసిండు, ఎన్నో చెరువు కాడున్నా దుంకేస్తా అది ఇది అని అంటుండు. మనం ఏం చేస్తాం చెప్పు, కష్టాలు అందరికి ఉన్నాయి. ఓన్కి లేవు, నీకు లేవా, నాకు లేవా. సావడం ఎంతసేపు, నా బతకాలంటేనే దమ్ముండాలా. ఆల్రెడీ ఇది ఫస్ట్ టైం ఏం కాదు వాడు అట్లా కాల్ చేసాడు, చాలా మందికి అట్లనే చేస్తాడు. నాకు తెలిసి థర్డ్ టైమా ఫోర్త్ టైమా అనుకుంటా. నాకు ఎప్పుడు కాల్ రాలే, కానీ ఫస్ట్ టైం వచ్చింది నాకు కాల్. అదేందో నేను ఎప్పుడు లిఫ్ట్ చేయకపోతుండే, ఎందుకో ఈరోజు లిఫ్ట్ చేద్దాం పోనీ అని చెప్పి లిఫ్ట్ చేసిన. వాడేమో ఈ సోది పెట్టిండు. సో ఏం చేసుకోడు వాడు, అదైతే తెలుసు. ఏం లేదు, మెల్లగా జరసేపు ఆడ కూర్చొని ఇంటికి పోతాడు. అయిపోయా, ఏం లేదు, జరా వాళ్ళకి వీళ్ళకి కొంచెం బాధ చెప్పుకొని కొంచెం తక్కువ అవుతుంది, డిప్రెషన్ తక్కువ చేసుకొని ఇంటికి పోయి జరసేపు వండుకొని మళ్ళీ తిని రీసెట్ అయిపోతాడు. యా, మనం అయితే సెట్ కొడదాము. వీఆర్ గెట్టింగ్ లేట్. మళ్ళీ ఇంటికి పోయి మన పనులు మనకున్నాయి. యప్, ఫినిష్ ఆఫ్ అయిపోయింది ఈ రోజుకైతే. సెషన్ వాజ్ 7/10. చల్తా, అప్పుడప్పుడు నడుస్తుంది, ఏం పర్వాలేదు. యప్, ఈ రోజుకైతే ఇంతే. సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.